హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యాబేజీ ఫ్రై తయారు చేద్దాం. ఈ క్యాబేజీ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. అది ఎలానో ఒకసారి చూద్దాం. 1 కప్పు క్యాబేజీ, 1 ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిర్చి, 1 స్పూను శనగపప్పు, 1 ఎల్లిపాయ, ఒక 3 ఎండుమిర్చి, కొంచెము కరివేపాకు కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 స్పూను ఆయిల్ వేసుకోవాలి. అందులో సగం స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర, కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వస్తువు శనగపప్పు. ఫస్ట్ ఎల్లిపాయ వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయ అనేది ఎక్కువనే ఉండాలండి. ఎండుమిర్చి, శనగపప్పు 1 స్పూను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 రెబ్బలు కరివేపాకండి వేసి మంచిగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి. ఈ తాలింపు అనేది మంచిగా వేగితేనే కర్రీ అనేది బాగుంటుందండి. మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసి 1 సెకండ్ పాటు వేగనివ్వాలి. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి. క్యాబేజీ సగం కప్ అండి. నేను హాఫ్ తీసుకున్న ఒక క్యాబేజీలో సగం ముక్క ఇలా సన్నగా తురుముకోవాలండి. క్యాబేజీ అనేది ఎంత సన్నగా తురుముకుంటే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుందండి. అస్సలు పెద్ద పెద్ద ముక్కలుగా అస్సలు కట్ చేయకండి. ఇలా సన్నగా తురుముకుంటే తొందరగా మగ్గుతుంది, టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా సిమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. క్యాబేజీ ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుందండి. ఈ ఆవిరికే కర్రీ అనేది మగ్గిపోతుందండి. చూడండి ఆవిరికి ఎంత మంచిగా ఉడికిందో. చిన్న ముక్కలుగా తురుముకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా ఉడుకుతుందండి. 3-4 స్పూన్ల వాటర్ అండి, మరీ ఎక్కువ ఏం వేయొద్దు. కొంచెం ఇట్లా అడుగు పట్టకుండా ఉండడానికి 3 స్పూన్ల వాటర్ వేసుకున్నా. సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ఆవిరికే ఉడుకుతుందండి కర్రీ అనేది. ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం మంది ఉడకబెట్టి వంపేస్తారండి, అట్లా అస్సలు చేయొద్దు. ఇలా చూడండి, ఇలా చేసి ఎంత బాగుంటుందో టేస్ట్. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి, దగ్గరే ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఆవిరికి కర్రీ అనేది. నేను ఇంతకుముందు ఈ కర్రీ అనేది తినేదాన్ని కాదండి. ఇప్పుడు ఇలా చేసినప్పటి నుండి అస్సలు వదలకుండా తినేస్తున్నాం. మేము మా పిల్లలందరం తింటున్నామండి ఈ కర్రీ.
ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉడికిందో. ఆవిరికే మంచిగా ఉడకాలండి కర్రీ అనేది, వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు. మూత పెట్టి మరో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా వరకు ఉడికిపోయింది. ఈ కర్రీ రోటీలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాం. వేసి ఒక నిమిషం పాటు మంచిగా కలుపుదాం. చాలా సింపుల్గా అయిపోతుందండి క్యాబేజీ ఫ్రై అనేది. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది క్యాబేజీ ఫ్రై. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.